RRR వరకు హెచ్ఎండిఏ పరిధి పెరిగింది. అందుకు సంబంధించి రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెచ్ఎండిఏలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు రానున్నాయి. అంటే మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు విస్తరించింది హెచ్ఎండిఏ. మరోవైపు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండిఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని 16 మండలాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో కొత్తగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్ఎండిఏ పరిధిలోకి చేరనుంది. కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలకు పెరిగింది. ఇప్పటి వరకు 7 జిల్లాల వరకు ఉన్న ఈ పరిధిలో తాజాగా 4 జిల్లాలు చేర్చడంతో మొత్తం 11 జిల్లాలకు చేరింది. ORR నుంచి RRR వరకు హెచ్ఎండిఏని విస్తరించారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది. దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉండగా దీనిని మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ విస్తరణ పెరగడంతో భూముల రేట్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా RRR వరకు విస్తరించనుంది. గత 10 ఏళ్లుగా హైదరాబాద్ సిటీ విస్తరిస్తూ వచ్చింది. దీంతో శివార్లలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగర శివార్లలోని భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి ఉండనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ జీవో నెంబర్ 69తో ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం, మున్సిపల్ మంత్రితో పాటు మరో 11 మంది సభ్యులు ఈ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని 7 మండలాల్లోని 56 గ్రామాల పరిధిలోని 768 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. త్వరలోనే FCDAకు ఒక IAS ఆఫీసర్ను CEO లేదంటే కమిషనర్ గా ప్రభుత్వం నియమించున్నట్టు తెలుస్తోంది. అందుకోసం గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పలువురు అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించనున్న యూనివర్సిటీలు AICT, ఎలక్ట్రానిక్స్ సహా వివిధ ఇండస్ట్రీలు, ఎంటర్టైన్మెంట్ జోన్, ఫర్నిచర్ పార్క్, హెల్త్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, స్పోర్ట్స్ హబ్, నివాస, వాణిజ్య ప్రాంతాలకు FCDA భూ కేటాయింపు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 14,000 ఎకరాల భూమి కేటాయించింది.